డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ ఫర్ పాయింట్ అవుటింగ్ అవుట్ థింగ్స్, ఏదైనా ఒకటి పాయింట్ అవుట్ చేయడం. సో దిస్ ఈస్ ఏ బుక్, ఆ బుక్ ని దిస్ ఈస్ ఏ బుక్ అని పాయింట్ చేయడం, పాయింట్ అవుట్ చేయడం. సో దిస్ ఈస్ ఎ పెన్, ఆ పెన్ దిస్ ఈస్ ఎ పెన్, దోస్ ఆర్ పెన్స్, అలా పాయింట్ అవుట్ చేసేదే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దానికి మనం యూజ్ చేసే పరికరాలు ఏంటి అంటే దిస్, దట్, దీస్, దోసు, ఈ యొక్క ఫోరే ఉంటాయి. ఏంటవి? ఎల్లోతో రాసాను చూడండి, దిస్, దట్, దీస్, దోసు, ఓన్లీ ఈ ఫోర్ మాత్రమే ఉంటాయి. అదే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఏంటంటే యూజ్ దిస్ అండ్ దీస్ వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్ నియర్ యూ. అంటే ఆ థింగ్స్ మీ దగ్గర దగ్గరలో ఉంటే, దగ్గరలో ఉన్న థింగ్స్ కోసం చెప్తే దిస్ దీస్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ మై డెస్క్. సో అది మీకు దగ్గరలోనే కదా ఉంటుంది, అది మీకు దగ్గరలో కదా ఉంటుంది. నెక్స్ట్ దీస్ ఆర్ పెట్స్, పెట్స్ కూడా మీకు అందుబాటులో దగ్గరలో ఉంటాయి. సో ఇలా దగ్గరలో థింగ్స్ కి దిస్ అండ్ దీస్ ని యూజ్ చేయాలి. యూజ్ దిస్ అండ్ దీస్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్ నియర్ యూ. మీ దగ్గరలో థింగ్స్ కి దిస్ అండ్ దీస్ యూజ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దట్ అండ్ దోస్. దట్ అండ్ దోస్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్ ఫార్దర్ అవే, అంటే దూరంగా ఉన్న థింగ్స్ కి మీరు దట్ అండ్ దోస్ ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హౌస్. సో ఫ్రెండ్స్ హౌస్ అంటే కొంచెం డిస్టెన్స్ లో కదా ఉంటుంది, సో మన దగ్గరలో అయితే ఉండదు. సో అలాంటి థింగ్స్ కి మీరు దట్ టు దోస్ యూజ్ చేయాలి. దోస్ ఆర్ హార్సెస్. ఆ హార్సెస్ అని మన దగ్గరలో మనం చూడలేం, కొంచెం లాంగ్ నుంచి. దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హౌస్. సో ఫ్రెండ్స్ కి ఇక్కడ అపిస్ట్రోఫీ వస్తుంది. సో దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హౌస్. సో ఇలాగా దూరం ఉన్న వస్తువు దోస్ ఆర్ హార్సెస్. సో ఇలాగే దూరంగా హార్సెస్ మనం దూరంగా ఉంటాయి. సో ఇలాగా దూరంగా ఉన్న థింగ్స్ కి దట్ టు దోస్ యూజ్ చేయాలి. దగ్గరగా ఉన్న థింగ్స్ కి మనం దిస్ అండ్ దీస్ యూజ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మీకు ఇక్కడ రాస్తాను చూడండి. సో దిస్ కమా దట్ అంటే సింగులర్స్, సింగులర్స్ కి యూజ్ చేస్తారు. దీస్, దోస్ అనేవి ప్లూరల్స్ కి యూజ్ చేస్తారు. చూడండి, దిస్ ఈస్ మై డెస్క్ సింగులర్ కదా, సో దిస్ దట్ సింగులర్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హౌస్, ఫ్రెండ్స్ ఒక హౌస్ అది కూడా సింగులరే. సో దిస్ దట్ సింగులర్ యూజ్ చేస్తారు. దీస్ దోస్ ప్లూరల్స్ యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ హార్సెస్ చూసారు కదా, దోస్ ఆర్ హార్సెస్. దోస్ హార్సెస్ అని పెట్టాం అంటే ప్లూరల్ పెట్టాం. అలాగే దీస్ ఆర్ మై పెట్స్, పెట్స్ కూడా ప్లూరల్. అలాగా దిస్ దట్ అంటే సింగులర్స్, దీస్ దోస్ అంటే ప్లూరల్స్. సో ఇంకా మీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అదేంటి అంటే ఇప్పుడు సపోజ్ దిస్ ఈస్ ఏ బుక్, ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. పాయింట్ అవుట్, బుక్ కి పాయింట్ అవుట్, దిస్ ఈస్ ఏ బుక్ అని పాయింట్ అవుట్ చేసి చెప్తుంది. ఇదేంటిది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇదేంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు అదే దిస్ పక్కన దిస్ నౌన్ వస్తే దిస్ బుక్ హ్యాస్ పిక్చర్స్, ఇది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దిస్ పక్కన హెల్పింగ్ వర్బ్స్ వస్తేనే అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇక్కడ దిస్ పక్కన బుక్ వచ్చింది డైరెక్ట్ నౌన్ వస్తుంది. సో ఇలా దిస్ పక్కన నౌన్ వస్తే అది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏంటి? ఏదైనా ఒక పాయింట్ అవుట్ చేసేది. దానికి యూస్ చేసే పరికరాలు నాలుగు ఉంటాయి. దిస్ దట్ దీస్ దోసు. దిస్ దట్ సింగులర్స్ యూస్ చేస్తారు, దీస్ దోసు ప్లూరల్ కి యూస్ చేస్తారు. నెక్స్ట్ దిస్ ని దీస్ ని ఏదైనా థింగ్స్ మనకి దగ్గరలో ఉంటే దిస్ ని దీస్ ని యూజ్ చేయాలి. అదే థింగ్స్ దూరంలో ఉంటే దట్ దోసు యూజ్ చేస్తాం. సో అందుకే దిస్ ఈస్ మై, దీనికి ఎగ్జాంపుల్ దిస్ ఈస్ మై డెస్క్. సో దగ్గరలో ఉన్న థింగ్స్ కి దీస్ ఆర్ మై పెట్స్, దిస్ కాబట్టి సింగులర్ పెట్టాం. దీస్ వచ్చి చూసారు మనకి ప్లూరల్ ఫామ్ వచ్చింది. దట్ ఈస్ మై ఫ్రెండ్స్ హౌస్ సింగులర్, దట్ కాబట్టి మనం సింగులర్ పెట్టాం ఫ్రెండ్స్ హౌస్. అదే దోస్ వచ్చింది, దోస్ ఆర్ హార్సెస్, హార్సెస్ అంటే ప్లూరల్ ఫామ్ అందుకే దోస్ వచ్చింది. సో దిస్ దట్ సింగులర్, దీస్ దోస్ ప్లూరల్. సో దిస్ దీస్ థింగ్స్ దగ్గరలో ఉంటే యూస్ చేస్తాము. దట్ దోసు ఏమైనా దూరంగా ఉంటే మనం ఈ టూ దట్ దోస్ యూస్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈస్ ఏ బుక్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే దిస్ పక్కన హెల్పింగ్ వర్బ్ వచ్చింది. దిస్ పక్కన దిస్ పాయింట్ అవుట్ కూడా ఇంకా సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈజీగా అర్థమైపోద్ది. సో దిస్ ఈస్ ఏ బుక్ అంటే అక్కడ పాయింట్ అవుట్ చేసే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. సో దిస్ ఈస్ ఏ బుక్. సో అది దిస్ పక్కన హెల్పింగ్ వర్బ్ అయితే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ దిస్ పక్కన డైరెక్ట్ నౌన్ అప్లై అయితే అది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇదే
డెమోన్స్ట్రేట్ ఒక ప్రొనౌన్ కంప్లీట్ నోట్స్. సో ఇది నీట్ గా రాసుకోండి రూల్స్ తో సహా చెప్పాను. సో వెరీ ఇంపార్టెంట్ నోట్స్. హోప్ యూ అండర్స్టాండ్ ది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ ఈస్ రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఓన్లీ టూ ఉంటాయి. ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్. ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్ ఆర్ నోన్ యాజ్ reciprocal pronouns because they show reciprocal relationship. Each other and one another. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. జాన్ అండ్ కేట్ లవ్ ఈచ్ అదర్. సో ఈచ్ అదర్ అనేది ఏంటి? రెసిప్రోకల్ ప్రొనౌన్. నెక్స్ట్ వి ఆల్ ట్రై అండ్ హెల్ప్ వన్ అనదర్. సో వన్ అనదర్ ఈచ్ అదర్. సో వాళ్ళిద్దరూ లవ్ చేసి ఒకరికొకరు, సో ఒకరి తర్వాత ఒకరు. సో ఇలా ఈచ్ అదర్ వన్ అనదర్ అనేది ఏంటి? రెసిప్రోకల్ ప్రొనౌన్స్. సో ఈచ్ అదర్ వన్ అనదర్ అనేది నోన్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ బికాస్ దే షో reciprocal relationship. Next we all try and help one another. So each other one another reciprocal pronouns. అలాగే నెక్స్ట్ exclamatory pronouns. Exclamatory pronouns అంటే a pronoun that is used as an exclamation to express sudden emotions is called as a exclamatory pronoun. అంటే సడన్ ఫీలింగ్స్, సడన్ గా ఫీలింగ్ రావాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఆ క్వశ్చన్ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది రావాలి. ఓన్లీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్. క్వశ్చన్ వాట్ తో మాత్రమే ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది. ఓన్లీ వాట్ తోనే ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వచ్చేదే ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. సో ఏ ప్రొనౌన్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్క్లమేషన్ టు ఎక్స్ప్రెస్ సడన్ ఎమోషన్. ఎక్స్ప్రెషన్ అయితే సడన్ ఎమోషన్. సో ఓన్లీ క్వశ్చన్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఓన్లీ వాట్ తో మాత్రమే రావాలి. సో వాట్ ఐ డోంట్ బిలీవ్ వాట్ షీ సేస్, ఇది ఒక సడన్ ఫీలింగ్. సో వాట్ ఐ డోంట్ బిలీవ్ వాట్ షీ సేస్, నాకు అసలు నమ్మశక్తి లేదు నువ్వేం చెప్తున్నావో, ఇది ఒక సడన్ ఫీలింగ్స్. వాట్ ఐ డోంట్ బిలీవ్ వాట్ షీ సేస్, నాకు అసలు నమ్మశక్తి లేదు తను ఏం చెప్తుందో. సో ఇది ఒక సడన్ గా వచ్చే ఎమోషన్. అంటే ఏదైనా ఒక డేంజరస్ ఒక థింగ్స్ చెప్పినా, ఒక డేంజరస్ న్యూస్ చెప్పినా ఒక ఎక్స్పీరియన్స్ సడన్ గా వస్తుంది. ఎంపథెటిక్ ప్రొనౌన్ అన్నా ఇంటెన్సివ్ ప్రొనౌన్ అన్న రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంపథెటిక్ ప్రొనౌన్ అన్నా ఇంటెన్సివ్ ప్రొనౌన్ అన్నా రెండు ఒకటే. సో ఇంకా ఇది చెప్పాలంటే ఎంపథెటిక్ ప్రొనౌన్స్ సేమ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లో యూజ్ చేసే మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ ఇవే వస్తాయి. ఎంపథెటిక్ ప్రొనౌన్ కూడా ఇవే వస్తాయి. కానీ అందుకే మీకు లాజికల్ గా సింపుల్ గా చెప్తాను చూడండి. ఐ హ్యావ్ అరేంజ్డ్ ఇట్ మై సెల్ఫ్, ఇది ఇలా వస్తే ఎంపథెటిక్ ప్రొనౌన్ ఇప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత మై సెల్ఫ్ వస్తే అది ఎంపథెటిక్ ప్రొనౌన్. ఇక్కడ చూసారా సబ్జెక్ట్ తర్వాత రాలే, ఐ హ్యావ్ అరేంజ్డ్ ఇట్ మై సెల్ఫ్. సో అన్నమాట. సో సబ్జెక్ట్ తర్వాత వచ్చేదే ఎంపథెటిక్ ప్రొనౌన్. నెక్స్ట్ వి స్పోక్ టు హిమ్ అవర్ సెల్ఫ్. సో ఇక్కడ ది సబ్జెక్ట్ తర్వాతే అవర్ సెల్ఫ్ వచ్చింది, రెండు ఒకటే. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కూడా మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్ అవి వస్తాయి. వీటికి కూడా సేమ్ అదే వస్తాయి. ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి సబ్జెక్ట్ తర్వాత వస్తాయి. ఎంపథెటిక్ ప్రొనౌన్ ఏంటి? అవి సబ్జెక్ట్ తర్వాత వెంటనే వస్తాయి. అలాగే ఇది దే ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లో వచ్చిన మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అవన్నీ కూడా ఎసెన్షియల్ పార్ట్స్, సెంటెన్స్ లో అదొక ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో నాన్ ఎసెన్షియల్ పార్ట్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు సపోజ్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ అరేంజ్డ్ ఇట్. సో మై సెల్ఫ్ తీసిన ఐ హ్యావ్ అరేంజ్డ్ ఇట్ అన్నా కూడా సెంటెన్స్ ఫ్రేమ్ అయిపోద్ది. అంత ఇంపార్టెంట్, అంత ప్రాక్టికల్ ఇక్కడ చూపించదు. కానీ ఇక్కడ ఇందులో మై సెల్ఫ్ లేకపోతే సెంటెన్స్ అనేది అంతగా అరేంజ్ అవ్వదు. సో అదే ఇది సెంటెన్స్ కి ఎసెన్షియల్ పార్ట్, ఇది సెంటెన్స్ లో అంత ఎసెన్షియల్, అంత ఇంపార్టెంట్ అనేది కాదు. రెండు ఎంపథెటిక్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంపథెటిక్ ప్రొనౌన్ రెండు ఒకటే. సో ఒకటే సార్, ఐ మీన్ దాని ఒక లిస్ట్ ఒకటే. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్ దీనికి ఏటి వస్తాయి, దానికి కూడా అదే లిస్ట్ వస్తుంది. కానీ ఇది సబ్జెక్ట్ తర్వాత వస్తాయి, ఇది సబ్జెక్ట్ తర్వాత రావు, ఇది లాస్ట్ లో అలా వస్తాయి. ఇది వెంటనే సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే వచ్చేస్తాయి. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెంటెన్స్ కి దాని ఇంపార్టెంట్ కాదు. ఇది లేకపోతే సెంటెన్స్ అనేది సేమ్ అవుతుంది. కానీ ఇది సెంటెన్స్ కి కంపల్సరీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ ఎసెన్షియల్, మెయిన్ సిగ్నిఫికెంట్ రోల్ అని ప్లే చేస్తాయి. సో ఇదే రెసిప్రోకల్ ప్రొనౌన్, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్, ఎంపథెటిక్ ప్రొనౌన్. ఒకసారి చెప్తాను చూడండి. ఈచ్ అదర్ వన్ అనదర్ ఆ రెండు రెసిప్రోకల్ ప్రొనౌన్. ఈచ్ అదర్ వన్ అనదర్ రెండు రెసిప్రోకల్ ప్రొనౌన్. ఈచ్ అదర్ వన్ అనదర్. సో జాన్ అండ్ కేట్ లవ్ ఈచ్ అదర్, వి ఆల్ ట్రై అండ్ హెల్ప్ వన్ అనదర్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ ఎప్పుడు కూడా సడన్ ఫీలింగ్స్ ఇస్తాయి, ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. సో క్వశ్చన్ ఎప్పుడు కూడా వాట్ తోనే వస్తుంది, అది ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. సో నెక్స్ట్ ఎంపథెటిక్ ప్రొనౌన్ నథింగ్ బట్ ఇంటెన్సివ్ ప్రొనౌన్, రెండు ఒకటే. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అన్న రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చి లిస్టే ఎంపథెటిక్ ప్రొనౌన్ కూడా వస్తుంది. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్ అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత రాదు. ఇవి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయిన స్టార్టింగ్ లో ఉన్న సబ్జెక్ట్ తర్వాతే ఇది వస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సెంటెన్స్ కి అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ సెంటెన్స్ ఇందులో మై సెల్ఫ్ అనేది తట్టపైన సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఇందులో మై సెల్ఫ్ అనేది కంపల్సరీ ఎసెన్షియల్ పార్ట్ అనేది ప్లే చేస్తుంది. Relative pronoun. So relative pronoun, last one is relative pronoun. So relative pronoun is a part of speech that shows the pronoun relation. Pronoun relation కోసం చెప్పేది relative
ప్రొనౌన్స్. సో ఇప్పుడు ప్రొనౌన్స్ ఇవ్వండి, దానిలో ఒక లిస్ట్ ఏంటి, హూ, whom, whose, which, that, where, when, why. సో ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్. సో దీని యూసేజ్, హూ దేనికి యూజ్ చేస్తారు, హూమ్ దేనికి యూజ్ చేస్తారు, హూస్ దేనికి యూజ్ చేస్తారు, అవన్నీ కూడా యూజ్ చేసి రాస్తాను. హూ దేనికి యూజ్ చేస్తారు, రిఫర్ టు పీపుల్, ఆ పీపుల్ సబ్జెక్ట్ లో ఉంటే. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ది మ్యూజిషియన్, సో అక్కడ సబ్జెక్ట్ కదా మ్యూజిషియన్. సో ది మ్యూజిషియన్ హూ wrote the song is French. So who is a relative clause, refers to people. Musician అంటే ఒక పీపుల్ కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్, బ్యాండ్ ఆఫ్ పీపుల్ అలా అంటారు దాన్ని. సో నెక్స్ట్ refers to people. ఇప్పుడు ఆబ్జెక్ట్స్, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చిందా, ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలి. అది ఐ నో ది బాయ్ హూమ్ సిట్స్ నెక్స్ట్ టు యూ. సో నాకు అబ్బాయి తెలుసు నీ పక్కన కూర్చున్నవాడు. సో ఇక్కడ యూ ఆబ్జెక్ట్ ఏమి, ఇక్కడ ఏమొచ్చింది, యూతో, యూ కోసం చెప్పేది. సో ఇక్కడ ఏంటి, హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, దేనికోసం చెప్తారు, ఆబ్జెక్ట్ కోసం చెప్పాలి. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, సబ్జెక్ట్ కోసం చెప్పేది. సో మ్యూజిషియన్ కోసం చెప్పేది ఇక్కడ యూ కోసం చెప్పేది, ఇక్కడ ఆబ్జెక్ట్ కోసం చెప్పేది, ఇక్కడ సబ్జెక్ట్ కోసం చెప్పేది. నెక్స్ట్ హూస్ రిఫర్స్ టు పొసిషన్స్ అంటే హక్కు, మన ఒక బిలాంగింగ్స్ కోసం చెప్పేది. ది బాయ్ హూస్ ఫోన్ జస్ట్ ర్యాంగ్ షుడ్ స్టాండ్ అప్. సో హూస్ ఫోన్ అంటే ఆ అబ్బాయి ఫోన్ అక్కడ ఏంటి, పొసిసివ్ చెప్పేది. సో హూస్ ఇస్ ద రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ విచ్ రిఫర్స్ టు యానిమల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, యానిమల్స్ కోసం చెప్పొచ్చు లేదా ఆబ్జెక్ట్స్ కోసం కూడా చెప్పొచ్చు. దిస్ ఈస్ ద కేక్ విచ్ మేరీ మేడ్. ఈ యొక్క కేక్, ఇదొక కేక్, ఆ కేక్ ని ఎవరు తయారు చేశారు, మేరీ తయారు చేసింది. సో మరి ఇక్కడ దేనికోసం చెప్పారు, ఆబ్జెక్ట్ కోసం చెప్పారు, కేక్ అంటే ఆబ్జెక్టే కదా. సో అది, సో ఇక్కడ విచ్ ఈస్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. దిస్ ఈస్ ఎ కేక్ విచ్ మేరీ మేడ్, టెల్లింగ్ అబౌట్ ఆబ్జెక్ట్స్ ఆర్ యానిమల్స్ కోసం కూడా చెప్పొచ్చు విచ్. నెక్స్ట్ దట్ రిఫర్స్ టు పీపుల్ కోసం చెప్పొచ్చు, థింగ్స్ కోసం చెప్పొచ్చు, యానిమల్స్ కోసం చెప్పొచ్చు. సో మూడింటికి కూడా దట్ రిఫర్ అవుతుంది. సో అదే 12th September ఈస్ ద డేట్, ఆ 12th September అనే ఒక డేట్, దట్ ఐ వాస్ బోర్న్, ఆ డేట్ లో అప్పుడు నేను పుట్టాను. సో ఇక్కడ దట్, సో దట్ దేనికి చెప్పొచ్చు, ఇక్కడ ఆ పీపుల్ కోసం చెప్పారు, అలాగే పీపుల్ కోసం చెప్పొచ్చు, థింగ్స్ కోసం చెప్పొచ్చు, లేదా యానిమల్ కోసం కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వేర్ రిఫర్స్ టు ప్లేసెస్, వెరీ ఇంపార్టెంట్. వేర్ రిఫర్స్ టు ప్లేసెస్, వేర్ ఎప్పుడు కూడా ప్లేసెస్ రిఫర్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద హౌస్ వేర్ మై సన్ వాస్ బోర్న్. సో అది, ఇదొక హౌస్, అక్కడ కొడుకు పుట్టాడు. సో ఇక్కడ వేర్ అనేది ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ అండ్ రిఫర్స్ టు ప్లేసెస్. నెక్స్ట్ వెన్ రిఫర్స్ టు టైమ్. ది యాడర్ ఆఫ్ టైమ్, యాడర్ ఆఫ్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, ప్లేస్ మేజర్ రోల్. సో వెన్ రిఫర్స్ టు టైమ్. వెన్ రిఫర్స్ టు వాట్, వెన్ రిఫర్స్ టు టైమ్. సో ది డే వెన్ ది కాన్సర్ట్ టేక్స్ ప్లేస్ ఈ సాటర్డే. సో కాన్సర్ట్ అనేది ఏంటంటే కచేరీ. సో మ్యూజికల్ అంటే మ్యూజిక్ తో చేస్తారు కదా కచేరీ, సో పాటలకి సంబంధించింది. సో అది సాటర్డేనా డేట్ రిజిస్టర్ అయింది. సో ఆ డేట్ నాది అవుతుంది. సో ఇది దేనికి రెఫర్ చేసింది, కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్ దేనికి రెఫర్ చేసింది, refers to time. So use when refers to time, when is a relative pronoun. Next by refers to reasons. Do you know the reason why the market is closed today? So మీకు అసలు కారణం తెలుసా, ఈ రోజు ఎందుకు మార్కెట్ మూసారు అని పోస్ట్ ఇచ్చారు. సో అలాంటప్పుడు అక్కడ రీజన్ కోసం వచ్చింది కదా సెంటెన్స్. ఇలా ఒక సెంటెన్స్ రీజన్ కోసం వస్తే అప్పుడు మనం వై అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సో వై ఇస్ రిలేటివ్ ప్రొనౌన్, వై ఇస్ రిఫర్స్ టు రీజన్స్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ లిస్ట్ ఏంటి, హూ, హూమ్, హూస్, విచ్. సో హూ రిఫర్స్ టు people as a subject, whom refers to people as an object. So whose refers to possessions. So which refers to animals and objects. That refers to people, things and animals. Examples ఒకసారి కూడా చూడండి. Next where refers to places, when refers to time, why refers to reasons. ఇదే రిలేటివ్ ప్రొనౌన్స్. కంప్లీట్ నోట్స్ ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకొని, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ కంప్లీట్ నోట్స్.